వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డులను ఆపేందుకు టాస్కులు జరుగుతున్నాయి. ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరెవరు ఉన్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారు? ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వబోతున్నాడా? ఆదిత్య ఓంని ఏమైనా పంపించేస్తారా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు. ఓకే. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మనకి సోనియా పృథ్వీ ఇంకా లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు లిస్ట్ లో ఉన్నారు. సోనియా పృథ్వీ ఇద్దరిలో ఒకళ్ళు పంపుతారా? అంత ధైర్యం చేస్తుందా బిగ్ బాస్ టీమ్? ఎందుకంటే గేమ్ పరంగా బాగుంది, సోషల్ మీడియా బజ్ పరంగా బాగుంది. సో కొద్ది గొప్ప షో 3వ వారం పైకి వెళ్తుంది రేటింగ్ అనుకుంటే వీళ్ళ వల్ల వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళారు అనుకోండి, షో రేటింగ్ ఏటవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసి సేఫ్ గా ఉండొచ్చు బిగ్ బాస్ టీమ్, ఎందుకంటే పెద్ద డ్యామేజ్ ఉండదు, అలాగని పెద్ద గేమ్ ఆడింది కూడా ఏం లేదు. మణికంఠని ఎలిమినేట్ చేసినా షాకింగ్ ఉంటది, ఒకసారి జబ్మన్ రేటింగ్ అనేది పెరుగుతుంది. అట్లా చేశారు నన్ను గొడవ చేసే ఛాన్స్ ఉంటది బయటకు వచ్చి. నేను టాప్ 4 లో ఉన్నా, టాప్ 3 లో ఉన్నా, టాప్ 2 లో ఉన్నా, ఇలా ఆడుకుంటారు బయటకు వచ్చిన తర్వాత. బట్ దిస్ ఈజ్ అనఫిషియల్ ఓటింగ్. బట్ షో చూస్తే ఈ వారం అంతా మణికంఠ ఆడింది ఎక్కడ కనిపించలా, ఎక్కడ కూడా పృథ్వీ మన ఆదిత్య ఓం ఆడింది కనిపించలా. గేమ్ పరంగా ఇంకా సోనియా ఆర్గ్యుమెంట్ చేసింది, యష్మితో ఆర్గ్యుమెంట్ అయింది, నామినేషన్స్ అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. ఆ టవర్ టాస్క్ లో కూడా బాగా ఆడారు. అలాగే పృథ్వీ ఆ టాస్క్ అనేది బ్యాలెన్సింగ్ టాస్క్ బాగా ఆడాడు. నామినేషన్ ఆర్గ్యుమెంట్ అయింది. ఇట్లా పృథ్వీ ఫిజికల్ స్ట్రెంత్ చూపెడుతున్నాడు, మెంటల్ స్ట్రెంత్ చూపెట్టు, సాంగ్స్ కూడా బాగా పాడుతున్నాడు, పాటలు బాగా పాడుతున్నాడు, లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతుంది చక్కగా విష్ణుప్రీత్. సో ఈ టైంలో పృథ్వీని పంపుతారా? మంచిగా ట్రాక్ వర్కౌట్ అవుతుంది. అది యాక్చువల్గా అమ్మ ఎప్పుడైనా కూడా మనకి బిగ్ బాస్ లో ఈ లవ్ ట్రాక్లు అన్ని చిరాగ్గా ఉంటాయి. ఏ కావాలని వాంటెడ్ గా పెట్టారు అని కల్పించారు అనేది ఉంటది, ఎప్పుడు ఉంటది. నాకు నచ్చిన లవ్ ట్రాక్ ఏంటంటే ఎంటైర్ ఇన్ని సీజన్స్ లో రాహుల్ సిప్పిల్ గంజి పునర్నవి సీజన్ 3 అది వాట్ ఎవర్ ఆ రిలేషన్ ఏదైనా ఉండని కానీ వాళ్ళది క్యూట్ గా ఉంది హౌస్ లో చూడడానికి. ఆ రిలేషన్ గానీ అది కానీ కొంచెం పద్ధతిగా ఉంది, లవ్ ట్రాక్ అనేది పద్ధతిగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది అనిపిస్తుంది పృథ్వీ విష్ణుప్రియ నవ్వుతున్నా ఇది చేస్తున్నా కామెడీగా ఉంది, ఎంజాయ్గా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. ఎంటర్టైనింగ్ ఎప్పుడు మిస్ అయ్యారు. బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ షో, అలాగే రియాలిటీ షో. సో దాన్ని ఎప్పుడు మిస్ అయ్యారు. సో ఆ టైంలో మరి పృథ్వీని పంపుతారా? పంపించు. సో సోనియా ఆర్గ్యుమెంట్ బాగుంది, లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బాగుంది, నామినేషన్స్ వస్తే అసలు టగ్ ఆఫ్ వార్ ఉంది. ఆ టైంలో పంపుతారా మరి? ఇక ఎవరున్నారు ఇంకా? ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్ ఆ ఛాన్స్ లేదు. ప్రేరణ ఉంది, ప్రేరణ కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది, బాగుంది. హౌస్ లో కూడా బాగుంది, గేమ్ పరంగా కూడా బాగుంది, ఆర్గ్యుమెంట్ పరంగా బాగుంది. తెలుగు రాపోయినా ఇప్పుడు సెటిల్ డౌన్ అయిపోయింది, తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. యష్మి కూడా బాగా మాట్లాడుతుంది. ఒక నిఖిల్ పృథ్వీనే తడబడుతున్నారు. నిఖిల్ కొంచెం ఓకే, ఏదో పదాలు వస్తా ఉన్నాయి కానీ బట్ ఇట్స్ ఓకే. అవ్వా బోవా అంటే బోవా అంటే ఏంటి అన్నాడు నిన్న. మీరు అనుసరించలేదు కదా? మణికంఠకి బుద్ధులు చెప్పినప్పుడు నబీల్ అవ్వా బోవా 2 ఉంటాయి అని మాట్లాడుతుంటే బొవ్వ అంటే ఏంటి అని అడిగాడు, అవ్వ అంటే ఏంటి అని అడిగాడు. సో అవ్వ అంటే ఏంటి అని అడిగాడు, ఏదో అడిగాడు సంథింగ్. అంటే తెలుగు అర్థం కావట్లా, స్లాంగ్ అసలు అర్థం కాదు, డౌట్ లేదు. నబీల్ స్లాంగ్ చాలా కష్టపడతాడు అర్థం చేసుకోవడానికి, పక్క మాస్ ఉంటది మనది అంతా కూడా, కిరాక్ వరంగల్ లాంగ్వేజ్ ఉంటది అది. సో ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి నబీల్ని ఎలిమినేట్ చేసేంత ఉండదు, మీకు ప్రేరణని ఆపుకుంటారు. సో ఇంకా దొరికింది మణికంఠ ఆర్ ఆదిత్య ఓం. సో ఇన్ మై గెస్సింగ్ ఆదిత్య ఓం వెళ్ళే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఓటింగ్ ప్రకారం ఏంటి అనేది మనం ఆడుకుందాం రేపు సాటర్డే, వాళ్ళు ఇంకా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి. సో మణికంఠకి నిన్న ఎపిసోడ్ ప్లస్ అయిందా మైనస్ అయిందా అనే దాంట్లోనే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు, ఓన్లీ టెలికాస్ట్ చూసిన వాళ్ళు. సో లైవ్ను అన్సీన్ చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సో అది దాన్ని బట్టి మరి ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసుకుందాం డైరెక్ట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.